తనకు తన కుటుంబానికి ప్రాణముప్పు ఉందని రక్షణ కల్పించాలని అభ్యర్థిస్తూ బీఎస్ఎఫ్ జవాన్ వెంకట ప్రసాద్ నెల్లూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఎస్పీ కార్యాలయంలో చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న బీఎస్ఎఫ్ జవాన్ తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఎస్పీకి విన్నవించుకున్నాడు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఎస్ఎఫ్ జవాన్ ఆరోపించారు. నేను ఒక బీఎస్ఎఫ్ జవాన్ని. నాది ఒరిస్సాలో నేను డ్యూటీ చేస్తాను బాలిమిల్లలో. నేను లీవ్ వచ్చినాను. నాకు ఇక్కడ వచ్చేసి పాత కసిల వల్ల నా ఊళ్ళో నేను పండగ రాగా ఇక్కడికి వచ్చి నన్ను ముగ్గురు వ్యక్తులు నన్ను రౌండ్ అప్ చేసి ఒక్కడే చూసి నన్ను గొడవలు పెట్టుకొని నన్ను కొట్టారు. నా వీపు మీద, నా చేతి మీద నా గోల్డ్ అంతా లాగేసి మా బాబాయ్ వచ్చింటే మా వైఫ్ని అంతా కొట్టాడు. దానివల్ల మాకు చాలా ఒళ్ళు నొప్పులు, అంతా బాడీ పెయిన్స్ అంతా నాకు చెయ్యి డ్యామేజ్ అయింది. కానీ నేను పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చాను. 5 డే రోజు నేను 11 o'clock వెళ్ళి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చాను. నాకు ఇంతవరకు ఎలాంటి రెస్పాన్సిబుల్ లేదు మాకు అక్కడ. కానీ నాకు చాలా బాధ అనిపించింది. కానీ నేను అతను ఏమనలేదు, సరే సార్ అని చెప్పేసి కట్ చేశాను. ఓకే, మళ్ళీ నేను వచ్చేసి వెళ్ళి మళ్ళీ అట్లా వాళ్ళ వల్ల నేను వెయిట్ చేశాను. ఈరోజు సోమవారం నాకు ఇట్లా వచ్చి నెల్లూరు డిస్టిక్లో మన డిస్ట్రిక్ట్ గ్రీన్ చికెన్ ఇక్కడ వస్తుంది ప్రోగ్రామ్ నాకు తెలిసింది. ఇక్కడికి వచ్చారు ఎస్పీ సార్తో మాట్లాడదామని నేను వచ్చాను ఇక్కడికి. మా హెడ్ క్వార్టర్ పోతే ఫోన్ చేసి చెప్పితే మాకు ఎస్పీ ఆఫీస్కి కాల్ చేశాను చెప్పారు. దానిలో వెయిట్ చేస్తాను, దానికి వచ్చాను. ఇలాంటి జరిగిన నాకు వల్ల ఇక్కడ నాకు చాలా బాధాకరంగా ఉంది. మా ఊళ్ళో ఇట్లా కొట్టిన ఒక జవాన్ అయి నన్ను కొట్టారు. ఇట్లా నాకు ఎలాంటి సహకారం తీసుకోవాలని చాలా బాధగా ఉంది. నేను బోర్డర్లో ఇంత కష్టపడి నేను రేయం పగులు డ్యూటీ చేస్తాను. అక్కడ ఇన్ని ఆలోచించకుండా మా దేశాన్ని కాపాడాలనుకునే ఉద్దేశంతో మేము అక్కడ డ్యూటీలు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ నాకు ఈ విధంగా జరిగాక నాకు అసలు ఇలాంటి పట్టుదలతో ఇలా డ్యూటీ చేయాలన్నా కానీ నాకు మనస్తత్వంగా నాకు చాలా బాధగా ఉంది. కానీ నాకు ఈ భర్తీ చేసుకొని బోర్డర్లో నిలబడకన్నా నాకు నా ఫ్యామిలీ గురించి నా ఫ్యామిలీకి నాకే సేఫ్ లేదు. ఇలా బోర్డర్లో ఎలా డ్యూటీ చేయాలనేది నాకు చాలా బాధాకరంగా. చాలా ఎంతోమంది బోర్డర్ కాల్సిన తీవ్రవాదులు కానీ, దొంగతనాలు, డ్రగ్స్ కానీ, మా డ్రోన్స్ కానీ, ఎంతోమంది బోర్డర్లో మాకు రేయం పగుల టైమింగ్ అంటూ ఉండదు. ఇంట్లో పంజాబ్లో నేను 5 years చేశాను. అక్కడ ఎన్నో డ్రోన్స్ వస్తుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, ఎన్నో పెట్టుకున్నాం సార్. మాకు మా అయినూడు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి సార్. వెళ్ళాను. అక్కడ వెళ్ళా మేము రేయం పగులు నిద్రపోకుండా మాకు అసలు నిద్ర అంటే ఉండదు. మా కళ్ళలో అప్పటి ముళ్ళు గుచ్చుకుంటే ఎర్రగా అయిపోయి అట్లా అసలు నిద్రపోతలేదు. కాళ్ళు వర్షాలు వస్తే నీళ్ళు పోయేదానికి మాకు నర్సరీ దాలు పోతుంది. అలాంటి టైంలో మేము రేయం పగులు డ్యూటీ చేసి అక్కడ వచ్చాము. కానీ ఇక్కడ వచ్చి నాకు ఇలా కష్టపడి ఇట్లా మేము ఇక్కడ చేస్తే దేశం కోసం జీతాలు అనుకున్నాం. మా పిల్లల్ని మేము అన్ని వదిలేసి 3-4 నెలలు మేము అక్కడ కష్టపడి ఎప్పుడో వచ్చి 10 ఏదో పిల్లల కోసం వచ్చి ఇక్కడ తిరుగుదామని మేము ఎక్కడ వస్తే మాకు కావాలని అటాక్ చేసి నన్ను ఈ రకం కొట్టారు. నేను అంతలోకి తిరిగి వచ్చి నెలలో ప్రశాంతంగా ఉందామని చెప్తే ఇలాంటి నా కేసులు అని చెప్పి ఇట్లా పెట్టి నన్ను కొట్టి తిప్పుతున్నారు. పాత ఖర్చులు కంపల్సరీ ఉన్నాయి సార్. పాత ఖర్చు వల్ల నా భూములు ఉంటే నాకు వచ్చేసి మా భూములు కావాలని మేము కొన్నామని చెప్పి దొంగ అగ్రిమెంట్ రాసుకొని వచ్చి వాళ్ళు మా భూముల్ని వాళ్ళు కబ్జా చేసుకుంటాను సార్. నేను ఒక Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.